హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్స్ మ్యాక్సియా ఛానల్. ఈరోజు మనం గోరి చిక్కుడికాయ బంగాళదుంప కాంబినేషన్తో వేపుడినైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా మనం గోరు చిక్కుడికాయల్ని బాగా కడిగి పెట్టుకొని ఉంచుకోవాలి. బంగాళదుంపల్ని కూడా అలాగే కడిగి పెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకొని కడాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ని అయితే పోసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తరువాతే మనం పోపు సామాన్లు ఒకటిగా వేసుకుందాం. అవి ఏంటంటే ఫస్ట్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం మినపప్పును అయితే యాడ్ చేసుకుందాం. మినపప్పు బాగా వేగిన తర్వాత ఆవాలను అయితే యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవైతే వేసుకుందాం. నెక్స్ట్ రెడ్ మిర్చిని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకుందాం. వీటన్నిటికి కొంచెం బాగా వేయించుకుందాం. మినపప్పు బాగా వేగితేనే ఈ వేపుడులో టేస్టీ బాగా వస్తుంది. నెక్స్ట్ మనం గోరు చిక్కుడికాయలను అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని అయితే డైరెక్ట్గా వేసేసుకుందాం. నెక్స్ట్ అవి కొంచెం పక్కకు జరుపుకొని కొంచెం నువ్వులను అయితే యాడ్ చేసుకుందాం. నువ్వులు ఇందులో చాలా ప్రధానం. నువ్వులు బాగా వేగితేనే ఈ వేపుడులో చాలా టేస్టీ బాగా వస్తుంది. నువ్వులు ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మనం బంగాళదుంపలు ఉల్లిపాయ ముక్కలు ఉంచుకున్నాం కదా, ముందుగా అయితే మనం మిడిల్లోనైతే ఉల్లిపాయ ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత మనం బంగాళదుంప ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం. బంగాళదుంప ముక్కలను యాడ్ చేసుకొని బాగా అయితే వేయించుకుందాం. బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత మనం ఆ ఆయిల్లోని ఆ పోపు అంతా వీటికి ముక్కలకి పట్టేలా మనం వీటన్నిటి ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ సరిపడా సాల్ట్ని అయితే వేసుకుందాం. సరిపడా సాల్ట్ని అయితే వేసుకొని ఇంకొకసారి ఈ ముక్కలన్నిటికీ ఆ సాల్ట్ పట్టేలా ఒకసారి కలుపుకుందాం. చూస్తున్నారు కదా, ఆ పోపులో వేసిన ఆ జీరా, ఆ మిర్చి, ఈ కరివేపాకు ఇవన్నీ వాటికి పట్టేలా బాగా ఒకసారి కలుపుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత మనం మధ్యలోనే ఈ వెల్లుల్లిపై కచ్చా దంచిపెట్టి ఉంచుకున్నాం కదా, అవైతే యాడ్ చేసుకుందాం. ఇలా వెల్లుల్లిపై మధ్యలోని వేస్తే దీని టేస్ట్ కొంచెం వేరేగా వస్తుంది. చాలా అయితే బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆ గార్లిక్ వేసిన తర్వాత మనం ఒకసారి అయితే కలుపుకొని మూతనైతే పెట్టుకుందాం. మూత పెట్టిన తర్వాత మూత తీసిన వెంటనే ఆ వాటర్ అయితే వస్తుంది కదా, ఆ వాటర్ ఇందులోనే మనం వేసేసుకొని ఇంకొకసారి అయితే కలుపుకుందాం. నిమిషానికి తీసి వీటిని కలుపుకుంటే మనకి వేపుడు మాడంటదండి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2 మినిట్స్కి 1 మినిట్కి తీసి ఇలా అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, బాగా వేగించుకుంటేనే ఆ చిక్కుడుకాయలు అయితే, ఈ గోరు చిక్కుడుకాయలు అంటారు కదా, ఈ చిక్కుడుకాయలు బాగా వేగుతాయి. తినడానికి చాలా బాగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇంకొకసారి అయితే మనం కలుపుకుందాం. ఇలా నిమిషానికి మూత తీసి కలుపుకుంటే చాలా బాగా వేగిపోతాయి. ఒక చారన్నంతోనే వీటిని పక్కన పెట్టుకొని ఆవకాయతో తింటే చాలా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, బాగా వేగిపోయాయి. గోరు చిక్కుడుకాయలు ఎవరైతే ఇష్టపడరో ఇలా చేసి వాళ్ళకి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. గోరు చిక్కుడుకాయలో ఉన్న పోసంతా ఇంత కాదు, చాలా మంచిది హెల్త్కి. ఇవి అప్పుడప్పుడు మీ డైట్లోకి చేర్చుకోండి. ఒంటికి చాలా మంచిది. ఇవి తింటే గోరు చిక్కుడుకాయల్లో మంచి విటమిన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం సరిపడా కారం అయితే వేసుకుందాం. ఎవరికి ఎంత కారం కావాలో అంత కారం వేసుకోవచ్చు. నేను ఒక స్పూన్లో కొంచెమే వేసుకుంటున్నాను. ఎందుకంటే రెడ్ మిర్చి వేసాం కదా ఆల్రెడీ, అందుకే నేను తగ్గించి వేసుకున్నాను. మీరు ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. బాగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం కొత్తిమీరని ఇలా మీదగా జల్లుకుంటే ఆ ఫ్లేవర్ ఆ ఫ్రైకి బాగా తగిలి చాలా అయితే బాగుంటుంది. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయినట్టే గోరు చిక్కుడుకాయ బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయినట్లు. చూస్తున్నారు కదా,
బాగా ఇంకొకసారి అయితే మనం కలుపుకుందాం. కలుపుకుంటే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఆ వేపుడికి చాలా బాగా పడుతుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చిందో. మీకు ఈ వేపుడు నచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అందరికీ నచ్చుతుంది. పిల్లలు పెద్దలు అందరూ తింటారు చాలా ఇష్టంగా. గోరుచిక్కుడుకాయ అప్పుడప్పుడు మనం తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.